ఈరోజు స్టీల్ సామాన్ల క్లీనింగ్ అయితే పెట్టేశాను. పార్ట్స్ వైజ్గా రిలీజ్ చేస్తానన్నా కదరా, అదే ఇది. పిల్లల పుస్తకాలకు అట్లా వేసే కవర్లు ఉంటల్లా, నేను షెల్ఫ్లో వేసా. చూస్తే డస్ట్ క్లియర్గా కనబడిద్ది. ఒక్కరోజు తొడవకున్నా కానీ వీడియో చాలా బాగుండిద్దిరా, అస్సలు బోర్ కొట్టదు. బోర్ కొట్టనివ్వను కూడా. స్కిప్ చేయకండిరా. నా వీడియోలు ఎక్కువగా ఆడ లేడీస్ చూస్తారు కాబట్టి ఫ్లోలో అరే ఊరే అంటనే అనుకోవద్దు, అలవాటు అయిపోయింది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ స్టీల్ సామాన్లన్నీ కూడా నేను కొన్నవి అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 60% అత్తయ్య ఇచ్చారు, 20% అమ్మ ఇచ్చింది. మిగతా 20% ఏందక్క అంటారా, నా వెంట్రుకలు అమ్మితే కొన్నాయిరా. అదేంటక్క అమ్మ ఎక్కువ ఇచ్చి అత్తయ్య తక్కువ ఇస్తారు కదా అని అంటారేమో. అదే అక్కడికే వస్తున్నా. మా అత్తయ్యకి 3 కొడుకులు అని చెప్పాను కదా. 3 కొడుకులకి పెళ్లి చేయాలనుకున్న దగ్గర నుండి ఊళ్ళో ఏ ఫంక్షన్ వచ్చినా, పెళ్లి జరిగినా ఎవరి గిఫ్ట్లు వాళ్ళకి పేర్లు రాసి ప్యాక్ చేసి పెట్టేవాళ్ళంట. అలాగే ఇంట్లోకి ఏది కొన్నా కానీ 3 కొడుకులకి 3 కొని పెట్టేవాళ్ళంట, ఆడపిల్లలకు కొన్నట్టు. అలా ఎవరి వస్తువులు వాళ్ళకి పేర్లు రాసి మూటలు కట్టి సజ్జ మీద ఉంచి మా పెళ్ళి అయ్యాక వాళ్ళు మాకు ఇచ్చారు. అలా నిన్న మొన్నటి వరకు, అంటే మా అత్తయ్య బ్రతికున్నంత వరకు ఇస్తూనే వచ్చారు. అలా ఇన్ని సామాన్లు అయిపోయినాయిరా. ఇది ఇంకా ఈ పుట్టింటి నుండి ఏం తెస్తాను నా బొంద, ఇవే గడగలేసి వస్తుంటే అర్థమైందా? అది అన్నమాట విషయం. కాలంతో పాటు నా వెంట్రుకలు కూడా ఊడతా వచ్చినాయి. విషయం ఏంటంటే, చిక్కు జుట్టు ఇంట్లో ఉంచుకుంటే కలహాలు అన్నారు ఒకరు. బయట పడేస్తే వెంట్రుకలతో పాటు పాడు పనులు చేసేవాళ్ళు ఉంటారు, నీకు తెలీదా అన్నారు ఇంకొకళ్ళు. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే, చిక్కు వెంట్రుకలు కొంటాం, స్టీల్ సామాన్లు ఇస్తాం అంట వచ్చేళ్ళు ఇంకొకళ్ళు. అలా అమ్మగా వచ్చినవి కొన్ని సామాన్లు, అంటే 20% అనమాట. ఇంకో విషయం ఏంటంటే, చిన్నప్పుడు అన్నప్రాసన పళ్ళెం దగ్గర నుంచి బుడ్డ గ్లాసులో నువ్వుల నూనె నెయ్యి తాగించిన గ్లాసుల వరకు కొన్ని పోటీల్లో గెలిచినవి, క్విజ్ కాంపిటీషన్లో పట్టుకొచ్చినవి కొన్ని, అలా అమ్మిచ్చినవి ఒక 20% సామాన్లు అనమాట. ఇది అన్నమాట లెక్క. సరిపోయిందా? ఇన్ని సామాన్లు ఎలా గుర్తుంటాయి అని మా సార్ ఒకసారి అడిగారు. కానీ ప్రతి ఒక్క సామాన్లు ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారో మర్చిపోకుండా చెప్తాను. అంత సందర్భాన్ని సహితంగా నాకు బాగా గుర్తుంటాయి. కొన్నిటికైతే వాటి మీద పేర్లు ఉంటాయిగా, దాన్ని బట్టి చెప్పేస్తాను. అమ్మ పోతే అడివి, కొనబోతే కొరివి అని అన్నా కదా. ఈ సామాన్లు కొనడానికి మా అత్తయ్యకి ఇన్ని డబ్బులు అయినాయో నాకు తెలియదు కానీ, స్టీల్ సామాన్లన్నీ మూట కట్టి సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తే నాకు తెలిసి 1000 రూపాయలు కూడా ఇయ్యరు. ఇది మాత్రం పచ్చి నిజం. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళని అడగండి, తెలిసిద్ది. ఎందుకంటే నేను వెళ్ళాను అమ్మకానికి కాదు, కొనుక్కోడానికి. అక్కడ అమ్మే వాళ్ళని చూశానన్నమాట. మరీ దారుణం ఏంటంటే, 4 అయితే అమ్మటానికి తెచ్చిన మూట ఇప్పకుండానే వెనక్కి వెళ్ళిపోయారు. ఈ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ విషయం గుర్తొచ్చి టైటిల్లో ఆ పేరు పెట్టాను. ఇలా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే కనుక చిన్న కామెంట్ చేయండి రా. ఇది మొత్తానికి నా స్టీల్ పురాణము. వీడియో బాగుందా? బోర్ కొట్టలేదు ఎక్కడ అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. స్కిప్ కొట్టే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని పోండిరా. మరో మంచి వీడియోతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.